హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, బేసిక్గా మనం ఎక్సెల్లో కనిపించే ప్రతి సెల్లో ఏ డేటా అయినా ఎంటర్ చేయొచ్చండి. నెంబర్స్ అయినా టైప్ చేయొచ్చు, టెస్ట్ అయినా టైప్ చేయొచ్చు, టెస్ట్ విత్ నెంబర్స్ కూడా టైప్ చేయొచ్చు. ఓకేనా? ఎలాంటి డేటా అయినా సరే మనం టైప్ చేయొచ్చు. అలా కాకుండా మీకు డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు, కొన్ని కండిషన్స్ అనేది పెట్టుకోవచ్చు. మనం టైప్ చేసే టెస్ట్లో కండిషన్స్ పెట్టుకోవచ్చు, అలానే నెంబర్స్లో కూడా కండిషన్స్ అనేది పెట్టుకోవచ్చు. టెస్ట్ టైప్ చేసేటప్పుడు 5 క్యారెక్టర్స్ ఎబోనే టైప్ చేయాలి, లేదా 5 క్యారెక్టర్స్ బిలోనే టైప్ చేయాలి, లేదా 5 క్యారెక్టర్స్కి 12 క్యారెక్టర్స్కి మధ్యలోనే టైప్ చేయాలి. అలా నెంబర్స్ కూడా అంతేనండి, ఎబో అని, బిలో అని, బిట్వీన్ అని, ఇలాంటి కండిషన్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ గురించి నేను ఎక్సెల్ స్టార్టింగ్ వీడియోస్లోనే చెప్పడం జరిగిందండి. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. ఓకే, ఇప్పుడు నేను డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ యూజ్ చేసి సమ్ కండిషన్ అప్లై చేస్తానండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దండి. ఇప్పుడు చెప్పే ఆప్షన్ బట్టే నెక్స్ట్ చెప్పబోయే కండిషన్కి ఈ కండిషన్కి డిఫరెన్స్ ఏందో ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. జనరల్గా మనము టెస్ట్ మాత్రమే టైప్ చేయాలి అన్నప్పుడు మనం డేటా వ్యాలిడేషన్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీకు ఎన్ని సెల్స్లో అయితే టెస్ట్ కండిషన్ అప్లై చేయాలో ఆ సెల్స్ని సెలెక్షన్ చేయాలి. కాలం అయినా, కాలమ్స్ అయినా, రో అయినా, రోస్ అయినా, లేదా సింగిల్ సెల్ కావచ్చు. మీరు అప్లై చేయబోయే కండిషన్ దేనికైనా అప్లై చేయొచ్చు. నేనేంటి, సి కాలం మొత్తం టెస్ట్ మాత్రమే టైప్ చేయాలి, అది 5 క్యారెక్టర్స్ ఎబోనే ఉండాలి, ఈ కండిషన్ అండి. ముందు సి కాలం మొత్తం సెలెక్షన్ చేసి డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాను. ఇక్కడ సెట్టింగ్లో ఎలో యారో మార్క్ ప్రెస్ చేయండి. ఇక్కడ టెస్ట్ కండిషన్ అప్లై చేయాలంటే టెస్ట్ లెంత్, దీన్ని సెలెక్షన్ చేసి నేను 5 క్యారెక్టర్స్ ఎబో అన్నాను కాబట్టి ఇక్కడ డేటాలో ఇదిగోండి గ్రేటర్ దాన్, దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ మినిమం 5 ఓకే కొట్టండి. ఇప్పుడు ఈ సి కాలం మొత్తం మనకి టెస్ట్ మాత్రమే టైప్ అవ్వాలి, అది 5 క్యారెక్టర్స్ ఎబోనే. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ప్రసాద్ అని టైప్ చేస్తున్నాను. ప్రసాద్ అనేది 6 క్యారెక్టర్స్ కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంది. ఓకే, రవి అని టైప్ చేస్తున్నాను, తీసుకుంటుందా? అదిగోండి, ద వాల్యూ యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎన్నిసార్లు రీట్రై అన్నా తీసుకోదు, ఎందుకంటే 5 క్యారెక్టర్స్ కన్నా బిలో ఉంటే తీసుకోదు. 5 క్యారెక్టర్స్ ఎబోనే ఉంటేనే తీసుకునిద్ది. సరే, నేను ఏదైనా నెంబర్ టైప్ చేస్తున్నాను అండి, 4, 5, 6 అని, తీసుకోదు, టెస్ట్ మాత్రమే తీసుకునిద్ది కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కొంచెం లాంగ్ నెంబర్ తీసుకుంటున్నా, కానీ తీసుకుందిగా. అంటే టెస్ట్లోనే మనం కండిషన్ ఎలా అప్లై చేసాం, 5 క్యారెక్టర్స్ ఎబో అన్నా అంటే 6 క్యారెక్టర్స్ ఇచ్చినా తీసుకునిద్ది, అలా నెంబర్లో 6 డిజిట్స్ ఇచ్చినా తీసుకుంటుంది. ఓకేనా? కానీ ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే టెస్ట్ మాత్రమే తీసుకోవాలి. నెంబర్ మీరు ఎన్ని డిజిట్స్ ఇచ్చినా అసలు నెంబర్ అనే డేటా అనేది ఈ సి కాలం మొత్తం తీసుకోకూడదు. కానీ ఈ డేటా వ్యాలిడేషన్లో ఈ టెస్ట్ లెంత్ అనే ఆప్షన్ వాడడం ద్వారా మీరు 5 క్యారెక్టర్స్ ఎబో ఉన్న డిజిట్స్ కూడా 5 డిజిట్స్ ఎబో ఇస్తే ఆటోమేటిక్గా నెంబర్ కూడా తీసుకుంటుంది. కానీ ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ చేసిన సెల్స్లో కావచ్చు, రోస్లో కావచ్చు, కాలమ్స్లో కావచ్చు, సింగిల్ సెల్లో కావచ్చు, టెస్ట్ మాత్రమే టైప్ అవ్వాలండి. నెంబర్ ఎంట్రీ చేసినా అసలు తీసుకోకూడదు. మరి దాని కండిషన్ ఎలా అప్లై చేయాలి, ఎలాంటి ఫార్ములా వాడాలి, అలానే కొన్ని సెల్స్లో ఎలాంటి డేటా తీసుకోకూడదు, అంటే బ్లాంక్గానే ఉండాలండి. మరి ఇలాంటి వాటికి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలి ఏందనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకేనండి, ఇప్పుడు నేను ఒక న్యూ షీట్ తీసుకున్నాను అండి, ఎక్సెల్లోనే న్యూ షీట్ తీసుకున్నాను. ఓకే, ఏదైనా ఒక సెల్ రేంజ్ని సెలెక్షన్ చేయండి. నేను ఇక్కడ C1 నుంచి C10 దాకా సెలెక్షన్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో సెట్టింగ్స్లో ఎలోలో యారో మార్క్ ప్రెస్ చేయండి. ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి. ఏం అప్లై చేస్తారు, ఇక్కడ కర్సర్ పెట్టి ఈజ్ టెస్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్, ఈ సెలెక్ట్ చేసిన సెల్స్లో ఏదో ఒక సెల్ని సెలెక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, క్లోజ్ బ్రేసెస్. ఓకేనండి. ఓకే, ఇప్పుడు చూడండి, C1 నుంచి C10 దాకా ఓన్లీ టెస్ట్ మాత్రమే తీసుకునిద్ది. చూడండి, ఇక్కడ నేను ప్రసాద్ అని ఇస్తున్నాను, తీసుకునిద్ది. రవి అని ఇస్తున్నాను, తీసుకునిద్ది. కానీ నెంబర్ తీసుకోదు. చూడండి, నేను 4, 5, అదిగోండి
లేదు లాంగ్ నెంబర్ ఇచ్చేసి ఎక్కువగా తీసుకోదండి. ఎలాంటి నెంబర్ ఇచ్చినా తీసుకోదు. ఓన్లీ టెస్ట్ మాత్రమే తీసుకునేది. అది ఇన్ని క్యారెక్టర్స్ బిలో అని ఇన్ని క్యారెక్టర్స్ ఎబో అని అలా కాకుండా ఓన్లీ టెస్ట్ మాత్రమే తీసుకునేది. నెంబర్స్ అనేది అసలు తీసుకోదు. అలా ఎంతవరకు C1 నుంచి C10 దాకా మనం అప్లై చేసాం. కావాలంటే C11లో నేను నెంబర్ టైప్ చేస్తున్నా, తీసుకునిద్ది. C10లో టైప్ చేయండి, తీసుకోదు. ఎందుకంటే C1 నుంచి C10 దాకా మీరు కండిషన్ అప్లై చేశారండి. అలానే పర్టికులర్ సెల్స్ని కూడా మనం బ్లాంక్గానే ఉంచవచ్చు. ఎలాంటి డేటా ఎంటర్ చేయకుండా బ్లాంక్గానే ఉంచవచ్చు. దీనికి కూడా మీరు ఏం చేస్తారంటే పర్టికులర్ సెల్స్ని సెలెక్షన్ చేయండి. సెల్స్ అయినా సెల్ అయినా కాలమ్స్ అయినా ఏదైనా కావచ్చండి, మీ ఇష్టం. నేను సెలెక్ట్ చేసిన సెల్స్ F2 నుంచి F10 దాకా సెలెక్షన్ చేశానండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగు ఎలోలోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ కస్టమ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్ములాలో కర్సర్ పెట్టి ఈజ్ బ్లాంక్. ఇందాక టెస్ట్కి ఈజ్ టెస్ట్ కదండి, దీనికి ఈజ్ బ్లాంక్ ఓపెన్ బ్రేసెస్. సెలెక్ట్ చేసిన సెల్స్లో ఏదో ఒక సెల్ని సెలెక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డేటా ఎంటర్ చేస్తే తీసుకునిద్ది. ఎందుకంటే F1లో మన కండిషన్ ఏం అప్లై చేయలేదు, కానీ F2 నుంచి F10 దాకా అప్లై చేసాం కదా. ఓకే, ఇక్కడ నేను ఏదైనా డేటా ఎంటర్ చేస్తున్నా, తీసుకోదు. సరే, టెస్ట్ ఎంటర్ చేస్తున్నా, తీసుకోదు. టెస్ట్ అయినా నెంబర్ అయినా అసలు ఎలాంటి డేటా అయినా సరే తీసుకోదు. ఈ F2 నుంచి F10 దాకా ఏమవుతుంది, ఆ సెల్స్ బ్లాంక్గానే ఉంటాయి. ఎవరు ఎలాంటి డేటా అనేది ఎంటర్ చేయలేరండి. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎక్సెల్లో ఇలాంటి ఫార్ములాస్ ఇలాంటి కండిషన్స్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.